జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీ ముఖ్య నేతలతో ప్రత్యేక సమావేశం అయ్యారు. అంతేకాదు పార్టీ అభ్యర్థులను కూడా నియమించారు. ఇక అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా నాగబాబును దించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక యలమంచిలి సీట్ను సుందరపు విజయ్ కుమార్, గాజువాక సుందరపు సతీష్, పెందుర్తి పంచకర్ల రమేష్, విశాఖ సౌత్ వంశీకృష్ణ యాదవ్ను నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీ ముఖ్య నేతలతో ప్రత్యేక సమావేశమయ్యారు. అంతేకాదు పార్టీ అభ్యర్థులను కూడా నిర్ణయించారు. అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా నాగబాబును దించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక యలమంచిలి సీట్ను సుందరపు విజయ్ కుమార్, గాజువాక సుందరపు సతీష్, పెందుర్తి పంచకర్ల రమేష్, విశాఖ సౌత్ వంశీకృష్ణ యాదవ్ను నిర్ణయించినట్లుగా తెలిసిందే. ఇక పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గుంటూరు నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొన్ని సీట్లకు సంబంధించి విశాఖలో క్లారిటీ ఇచ్చేశారు. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. మధు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనలో చాలా బిజీగా గడుపుతున్నారు. ముఖ్యంగా చూసినట్లయితే గనక విశాఖపట్నంలో పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో ప్రత్యేక సమావేశంలో పాల్గొనడం జరిగింది. ప్రత్యేక సమావేశం నిర్వహించడంతో పాటు కొంతమంది ముఖ్య నేతలకు సంబంధించినటువంటి విషయాలపైన క్లారిటీ ఇచ్చినట్లు కూడా పరిస్థితుండడం జరిగింది. ఈ నెల 22 తేదీన ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత పూర్తిగా అధికారికంగా ఆ లిస్టు ప్రకటించే అవకాశం ఉన్నా కానీ ముందుగానే కొంతమందికి సంబంధించి క్లారిటీ ఇచ్చారని కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. అనకాపల్లి నుంచి పార్టీ సీనియర్ నేత నాగబాబు పార్లమెంటు స్థానానికి పోటీకి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. అలానే పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్ బాబు, గతంలో వైసీపీ నుంచి వచ్చినటువంటి నేత. అదేవిధంగా విశాఖపట్నం సౌత్ నుంచి వంశీకృష్ణ యాదవ్ కూడా వైసీపీ నుంచి రావడం జరిగింది. వీళ్ళిరువురికి గెలుపుపై ఉన్నటువంటి ఏదైతే అంచనాలు ఉన్నాయో వారిని ముందుగానే ప్రిపేర్ కావాలని పిలిపించినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఇక యలమంచిలి సుందరపు విజయ్ కుమార్, అలానే గాజువాక సుందరపు సతీష్ కుమార్, వీళ్ళిరువురు కూడా సూచనప్రాయంగా చేయటమే కాకుండా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి నేతలకు కూడా క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక విశాఖపట్నం పరిధిలో 4 ఎమ్మెల్యే స్థానాలకు, విశాఖపట్నం పార్లమెంట్ లో 4 ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి పోటీకి సిద్ధమైనటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ఇక దీంతో పాటు పాయకరాపేట అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థానికి ఈ సీట్లు కూడా జనసేన పార్టీ ముఖ్య నేతలతో భేటీకి అయ్యి వారికి సంబంధించినటువంటి క్లారిటీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక నిన్న విశాఖపట్నం చేరుకున్నటువంటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు కూడా ముఖ్య నేతలతో విడివిడిగా భేటీలు కావటము, ముఖ్య నేతలతో చర్చించడము, పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఎలా పాల్గొనాలి, ఎలా కలిసి వెళ్ళాలి ఏంటనే విషయాలపై కూడా వారికి ఒక క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే రాబోయే 2-3 రోజుల్లో ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఢిల్లీలో బీజేపీ తోటి పొత్తు, తెలుగుదేశం పార్టీ పొత్తు, ఈ 3 పార్టీలు కలిసి కూడా ఈ నెల 22 తర్వాతన అధికారికంగా ప్రకటించే పరిస్థితి ఉన్నా కానీ ముందుగానే నేతలకు సూచనప్రాయకంగా అంగీకారం తెలిపినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే గతం నుంచి అనుకున్న విధంగా చూసినట్లయితే కనుక ప్రజారాజ్యం పార్టీ టైంలో ఎక్కడైతే విజయం సాధించిందో ఆ సీట్లనే జనసేన పార్టీ అడుగుతున్నటువంటి పరిస్థితి. వాటిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక గాజువాక గానీ, యలమంచిలి గానీ, అదే విధంగా చూసుకుంటే పెందుర్తి గానీ, ఈ ప్రాంతాలన్నిటిపై కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెడతాము. వాటినే అడిగి రానున్న రోజుల్లో వాటికి బలమైన అభ్యర్థులు నిలిపి విజయాలు నమోదు చేయాలని కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ పొత్తులో భాగంగా తీసుకున్నటువంటి సీట్లలో 98% విజయానికి అవకాశం ఉండే విధంగా అభ్యర్థులు నిలపటము, వారికి కృషి చేయటము, వారిని అందరినీ కలుపుకొని వెళ్లే విధంగా చూడటం కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి జరిగింది. నిన్న ఈ రోజు పార్టీ ముఖ్య నేతలతో సమావేశము, ఆర్టీఐ సమావేశాలు, 1-to-1 భేటీలు, ఇవన్నింటినీ కూడా విశాఖపట్నం నిర్వహిస్తూ కూడా ఉత్తరాంధ్రలో పార్టీలో జోష్ నింపినటువంటి పరిస్థితి కనుక కొనసాగుతుంది. అంటే శ్రీనివాస్, ఇటు అనకాపల్లి సీట్ విషయంలో నాగబాబు ఆయన ఆల్రెడీ ప్రకటన చేసుకున్నారు, ఆయన అక్కడ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని. మరి అక్కడేమి వివాదం లేదా ఇలా అధినేత ప్రకటిస్తే? అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఉమ్మడి పొత్తు, అంటే జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగానే చూసుకున్నట్లయితే కనుక బలమైన అభ్యర్థిని అక్కడ నిలపడం ద్వారా ఆయా ప్రాంతాల్లో ప్రభావం చూపుతుంది. కాబట్టి
జనసేన పార్టీలో సీనియర్ నేతగా ఉన్నటువంటి నాగబాబు అక్కడి నుంచే పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. అధికారికంగా ప్రకటన రావాల్సి ఉన్నా కానీ ముందుగా చూసినట్లయితే కనుక కార్యకర్తలకు ముఖ్య నేతలకు అందరూ కూడా దానికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఆయన కూడా ఒక అడుగు ముందుకేసి యలమంచిలోనే ఒక ఇంటిని తీసుకొని అక్కడనే ఉంటాను, నేను మీకు అందుబాటులో ఉంటాను, ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తానని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఈ నెల 22న అధికంగా ప్రకటిస్తామంటున్నా కానీ ముందుగానే అందినటువంటి సమాచారము, అదేవిధంగా వ్యూహాత్మకంగా వ్యవహరించినటువంటి తీరు చూసినట్లయితే కనుక ఉత్తరాంధ్రలో జనసేన పార్టీని సొంతం చేయడానికి నాగబాబు నిత్యం అక్కడుండే కార్యకర్తలకు అభిమానులకు జనసేన పార్టీ శ్రేణులు కూడా ఉత్తేజం చేస్తూ కూడా అక్కడనే పోటీకి సిద్ధమవుతున్నారు. నాగబాబు అభ్యర్థిని ఇటు బీజేపీ తెలుగుదేశం కూడా తప్పనిసరిగా ఖండించాల్సినటువంటి అవసరం లేకుండా సపోర్ట్ చేసే పరిస్థితి కూడా ఉండడం జరిగింది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.